కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను టార్గెట్ చేయ నా పాలోడా పగోడా నాకు హ్మ్. మీ క్వశ్చనే తప్పు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డి గారు అయితే నాకు ఏ పగ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన సిద్ధాంతాల మీదనే, ఆయన తీసుకున్న నిర్ణయాల మీదనే నేను మాట్లాడుతున్నా తప్ప మరొకటి కాదు. ఆయన చేసినటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు, చాలా ఆవేదన పడుతున్నారు. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి సోనియా గాంధీని తీసుకొచ్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, మల్లికార్జున గారిని తీసుకొచ్చి వాళ్ళ చేత పెద్ద పెద్ద ప్రామిసులు చేయించాడు. అతను నమ్మి వీళ్ళు చేశారు వాళ్ళు. కానీ ఏ ఒక్క ప్రామిస్ కూడా ఈ రాష్ట్రంలో అమలైనట్టుగా మనకు కనబడటం లేదు. ప్రతిదానికి ఏదో మాట్లాడటం, తీరా చూస్తే దాంట్లో ఏం లేదు. కాబట్టి ఇవాళ ఆయన చేసేటువంటి ప్రసంగాలు కానీ, ఆయన చేసేటువంటి మాటలు కానీ ఏ ఒక్కటి కూడా పొంతన లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు. దానివల్ల ఇది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేయటం తప్ప మనకు వ్యక్తిగతంగానైతే నాకేం లేదు. సార్, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఒక విద్యార్థి నాయకుడిగా నందమూరి తారక రామారావు గారు మీకు అవకాశాలు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో మీరు ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయినారు. ఎందుకంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా అది మీరు అడిగేది 100% కరెక్టే. కాకపోతే ఏంటంటే కాలానుగుణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకుండా పోవటం వల్లనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ ఉంటే వేరే పార్టీలో చేరాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. కానీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అన్ని వర్గాలకు న్యాయం చేసిన పార్టీ. అంతకంటే మంచి పార్టీ అయితే ఇంకోటి ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే నేను అన్ని చూసిన వ్యక్తిగా చెప్తున్నా. కాబట్టి ఇవాళ ఆ పార్టీ తెలంగాణలో లేకపోవటం కారణాలు ఏమైనా మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది మా కర్మ. సో మీరు అంతకంటే ముందు బీఆర్ఎస్ లో, అంతకంటే ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు. అవునవును. ఇదంతా వాస్తవంగా నేనేం ఆశించే మనిషిని కాదు, నేనేదో పైరవి మనిషిని కాదు, నేను అందరు చేసినట్టుగా లంగ దొంగ పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకో అది ఒక రకమైన కర్మగానే నేను భావిస్తా. ఇదంతా కూడా అనవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఆ విధంగా జరిగింది. ఇక దానికి నిజంగా ఒక్కోసారి బాధేస్తుంది. మీరు అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నాయకులు ఎర్రబల్ దయాకర్ రావు కానీ, రేవంత్ రెడ్డి కానీ మీకంటే చిన్నవాళ్ళే. సో అంత సీనియారిటీ ఉన్న మీరు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినారు. చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు, చీడపూర్ కానీ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు సార్, ఎందుకు మాట్లాడారు అవన్నీ? ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు, అవసరం అంత గతించిన చరిత్ర అయిపోయింది అది. కానీ అలా మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఇవాళ జరుగుతున్న పరిణామాల మీద మనం మాట్లాడుకోవడం మంచిది. గత దాని గురించి ఇప్పుడు మనం తోకుంటే వచ్చేది లేదు. లేలే అట్లని కాదు. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి, నాకు జరిగినటువంటి నష్టాన్ని బట్టి కొన్నిసార్లు టెంప్ట్ అయ్యి కూడా మనం ఎవరైనా మాట్లాడతారు, నేను మాట్లాడాను, అది వేరే విషయం. అది కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా నాకున్న ప్రేమ ఎంత అనేటువంటిది మొన్న జైలు పోయినప్పుడు ఎవరు మాట్లాడారు? ఏమో కూడా మాట్లాడారు. మొన్న జైలు పోతే దీక్ష కూడా నా రాజకీయ మీరు అన్నట్టు దీక్ష కూడా పట్టాను. నేను ఆ దసరా పండుగను కూడా నేను బైకాట్ చేశాను. ఆయన జైల్లో ఉన్నంత కాలం నేను వాస్తవంగా చెప్పాలి, నేను సరిగా భోజనం కూడా చేయాలి, ఒక పూట భోజనమే చేశాను. ఎందుకంటే సరే మన వ్యక్తిగత విషయాలు కాదు కదా, వ్యవస్థాపరమైన పరిస్థితులు ఎన్నో అవకాశాలు, ఎన్నో పరిస్థితులు, ఎంతో మందికి మేలు చేసినటువంటి నాయకుడు ఆయన. మనం ఒక్కలం ఏదో కాదన్నంత మాత్రాన అయ్యేది కాదు. అటువంటి నాయకుడిని తీసుకుపోయి జైల్లో పెడితే మరి నేను భరించలేకపోయా. నేను ఆవేశపడ్డా, బాధపడ్డా, ఏడ్చిన. నేను రాజకీయాలు పక్కన పెట్టి నా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదని కూడా చూసుకోలేను. బట్ ఆ నాయకుని మీద చేయటం వల్ల నేను మాట్లాడినంత ఎవడు మాట్లాడలే. నేను మాట్లాడేదాకా ఎవరికి స్పిరిటే రాలే. నేను మాట్లాడినాకనే చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన జెండా కింద ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎవరు మాట్లాడలేదు కదా. బట్ నేను మాట్లాడాను. ఎందుకంటే నేను నిష్పక్షపాతమైనటువంటి నా జీవితం, స్వార్థం లేనటువంటి నా జీవితం. కాబట్టి ఏది న్యాయమో అది మాట్లాడాలి. కాబట్టి నేను అది ఎవరికి నచ్చినా నచ్చపోయినా
నేను చేసేది కరెక్టే. నేను 100% చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ జెండా కింద ఎన్టీ రామారావు దయతోని బతికిన మనిషిని. కాబట్టి ఆయనకు ప్రమాదం జరుగుతుంటే చూస్తూ ఉన్న మూర్ఖుని కాదు నేను. కాబట్టి ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, ఆయన మళ్ళీ గెలవాలని కోరుకున్నా. ఆయన గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవాళ ప్రజలలో మళ్ళీ వర్ధిల్లుతున్నాడు. ఆయన మంచిగా ఉండాలని కోరుకుందాం. సో 2023లో మీరు దసరా జరుపుకోలేదు. సేమ్ ఇలాగే 6 సంవత్సరాల క్రిందట 2017లో కూడా మీరు దసరా జరుపుకోలేదు. అప్పట్లో మీకు గవర్నర్ వస్తుందని చెప్పి బాగా ఆశించారు. ఇక మీకు సరే ఇక అవన్నీ ఇప్పుడు ఏం జరిగింది సార్ అప్పుడు గవర్నర్ పదవి రాకపోవడానికి కారణం? చూడు బాబు నరేష్, అది మనం తూకుంటే మంచిది కాదు, ఉమ్, రాజకీయాలకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. అది వదిలేయి, ఉమ్, టాపిక్ వదిలేయి, ఇంకా వేరే ఏదైనా మాట్లాడు. ఎందుకంటే అవన్నీ మర్చిపోయినాం కదా. ఇక అది మర్చిపోయింది మళ్ళీ ఊక తవ్వుకుంటే ఏమొస్తుంది? దానివల్ల ఏం రాకపోగా మనసు బాధేస్తుంది. కానీ అధినాయకుడు అవసరం. అదొక ఇది చేస్తుంటే అదొక పదవి మీకు ఇప్పించుంటే ఉంటే బాగుండే, మరి రానప్పుడు ఏం ఒక చేస్తాం? సీనియర్ మనం రాజకీయ నాయకుడు. చేయగలిగేది మన చేతిలో లేనప్పుడు, అది మనది కానప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం మంచిది కాదు. సరే, అలాగే మోత్కుపల్లి నరసింహులకి ఒక కోరిక రాజకీయంగా ఉండిపోయింది, తీరలేదంటే ఏం సార్, ఏం చెప్తారు? నాకేం కోరిక లేదు, ఉమ్, ప్రజాసేవ చేయాలని కోరిక. ఉమ్, వాస్తవంగా నేను ఎమ్మెల్యే కావాలి అనేది నా కోరిక. ఉమ్, ఎమ్మెల్యేగా ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు, జనం దగ్గర ఉండొచ్చు. నేను ఉమ్, ఎప్పుడు కూడా పలాంటి కావాలని కోరుకున్నాను కాదు. అదంతా కూడా ఇక అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్పేటోళ్ళు చెప్పారు, కానీ అది కాలేదు, దాన్ని వదిలేసిన నేను. కాబట్టి నాకంటూ పదవి ఉంటే, ఎమ్మెల్యే ఉంటే నేను ఎక్కువ పని చేయడానికి స్కోప్ దొరుకుతుంది. దానివల్లనే కదా నేను ఎదిగా. నేను 24 గంటలు జనం మధ్యలో తిరగవచ్చు. ఇవాళ నేను ఇంట్లో ఉన్నా అంటే నాకు పదవి లేకపోవడం వల్లనే కాదు, రోజు పనిచేసేటువంటి నా జీవితం నేను ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం బాధేస్తుంది. ఉమ్. అయినా సరే ఇప్పటికీ నేను ప్రజల మధ్యలోనే ఉన్నా, ప్రజల సమస్యల మీదనే పోరాటం చేస్తున్నా, జీవితకాలం కూడా చేస్తాను. ఓకే. మోత్కుపల్లి నరసింహులకి రాజకీయాల్లో నిలకడ లేదు, ఒక పార్టీలో స్థిరంగా ఉండడు అనే వాళ్ళ కామెంట్స్ మీరు ఏం చెప్తారు సార్? ఎవడాడంటూ ఉమ్, నేనేమన్నా ఆశపడితే, ఉమ్, అవునబ్బా ఏమన్నా ఏదైనా కోరుకుంటే, నేను ఏదైనా ఆశపడితే, ఎవరు సొమ్మన్న తింటే కరెక్ట్. ఉమ్, కానీ నేను సింపుల్గా చెప్పా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకపోవటం వల్ల ఆ రకమైన పరిస్థితులు వచ్చినాయి. అది వాస్తవంగా అది ఒక శనికాలం అని నేను అనుకుంటా. సార్, అంతవరకు ఇప్పుడు దానం నాగేందర్ కూడా చెప్తున్నాడు, గతంలో మీరైనా కూడా ఒకరినొకరు మాట్లాడుకోవడం, కౌంటర్లు చేసుకోవడం జరిగింది. దానం నేను నాగేందర్ కూడా ఆయన నేను ఎప్పుడు ఆ, కౌంటర్ చేసుకున్న సందర్భం. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతీయ పార్టీ అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ సిద్ధాంతం కానీ వేరే పార్టీలో లేదు, బీఆర్ఎస్ లో అసలే లేదంటున్నాడు ఎవరంటారు? దానం నాగేందర్. ఎమ్మెల్యేలకు ఒక గౌరవం లేదు, ఏం లేదు. నిజమేనా సార్? అది బీఆర్ఎస్ ఆయన ఒపీనియన్, అది అవన్నీ నాకు సంబంధం. మీరు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు కదా కొద్ది రోజులు. లేలే, ఉమ్, ఏ పార్టీలో ఎవరమున్నా, ఎవరు ఎందుకు మాట్లాడారో మనకు తెలియనప్పుడు మనం దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్. సో మీ చిరకాల మిత్రుడు కేసీఆర్ మిమ్మల్ని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి దళిత బంధు చైర్మన్ గా కూడా మిమ్మల్ని నియమించాడు. అవును, ఆయన చేసినటువంటి స్కీమ్ చాలా మంచిది. ఉమ్, ఎందుకంటే తరతరాలుగా ఒక దళితుడు, ఒక అన్టచబుల్, లేకపోతే డబ్బులు లేనోళ్ళు, పేదరికం, ఆ ఈ పేదరికంలో మగ్గుతున్న వాడికి ఒక 10 లక్షలు ఇస్తే, దళితులందరికీ ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తే, అది ఇక ఆ కులం అనేటువంటిది ఇంకొకసారి పైసలు లేని కులం అనేది రాదు, పేదరికం అనేది దగ్గరికి రాదు. సరే, ఒక 10% 20% ఏదన్నా వాటిని దుర్వినియోగం చేసుకోవచ్చు, కానీ 80% 90% వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల ఆ కులంలో ఉన్న పేదరికం అనేది పక్కకు దొరకడానికి అవకాశం ఉంది. వాళ్ళు సమాజంలో తలెత్తుకునేటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్ పెట్టడం అనేది కేసీఆర్ గొప్పతనం, దాని విషయంలో వేరే అభిప్రాయం లేదు. కాకపోతే ఏంటంటే మనోళ్ళు ఒకరికి వచ్చింది నాకు రాలేదు అనే దాని మీద కొంత అభిప్రాయపడ్డరు మన ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒక్కసారి ఎవరు ఇయ్యలేరు, కానీ అంచెలంచెలుగా అందరికి చేరాలన్నదే ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదేమైనా ఎన్నికలు రావటం తర్వాత పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ కూడా 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ ముచ్చటే లేదు. ఓకే. అది ముచ్చటే మీరు లేదు. దాని ఆ మీద కూడా స్కీమ్ ఉంటే పోరాడతారు చాలా ఇప్పుడు. బాగుంటుంది. ఆయనే నన్ను పిలిచారు, ఉమ్, ఆయనే ఆ స్కీము అన్నా నువ్వు రమ్మని ఆయన పిలిస్తే నా జాతికి మేలు జరుగుతుందని నేను విన్న మాట నిజమే. కానీ అది మధ్యలోనే కానీ నియోజకవర్గానికి 100 మంది అంటే ఎంతమంది దళితుల జీవితాల్లో వెలువడింపుతుంది సార్ ఆ స్కీమ్? అప్పుడు నువ్వు ఒకటి గమనించమ్మా, మొదలు పెట్టడం గొప్ప విషయం, అది చాలా డబ్బుతో కూడినటువంటి పని. ఉమ్, అయితే ఆ స్కీమ్ని అమలు చేస్తాననేటువంటి చిత్తశుద్ధి ఉందా లేదనేది మనం చూస్తే కేసీఆర్ లోపల అది 100% ఉంది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట నిజం. కానీ
100 మంది చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద 100 మంది ఇచ్చి తర్వాత 4 మండలాల్లో ఫుల్ మండలాలు ఇచ్చినాడు. ఉమ్, ఏది మన దగ్గర తిరుమలగిరి ఉమ్, ప్రతి మండలం ఇచ్చినాడు. ఉమ్, అంటే ఒక్కొక్క మండలంలో ఆ, కొన్ని వేల కోట్ల రూపాయలు ఉమ్, ఖర్చు పెట్టినాడు. సరే. కాబట్టి అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి. రెండోది ఒక 4 ఎస్సీ నియోజకవర్గాలలో ఒక్కొక్క మండలం ఫుల్గా 4,000 కుటుంబాలు 5,000 కుటుంబాలు ఉన్నటువంటి మండలాల్లో కూడా డబ్బులు ఇచ్చినాడు. కొన్ని దగ్గర దగ్గర 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు కూడా మంజూరయ్యాయి. ఓకే. అయితే ఆ స్కీమ్ని కొనసాగించటానికి టైము కొంత ప్రాబ్లం అయింది. ఇక ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కీమ్ తప్పర్థం చేసుకోరు చాలా మంది. ఉమ్, స్కీమ్ ఉంటే చాలా మంచిది. అది ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తామని చెప్పారు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తామన్నప్పుడు 10 కాదు మేము 12 ఇస్తామన్నారు. అవును. ఆ 10 ఇచ్చినా సంతోషమే. దళిత కానీ దండోరాని సభలు కూడా పెట్టారు. ఆ స్కీమ్ అనేది అమలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. అది చాలా అవసరం. సార్ అలాగే ఒక్కసారి దళిత బంధు గురించి మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దళితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మధ్య తరగతి వాళ్ళు కొంచెం ఓకే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి 70% వరకు 60-70% అలాంటి కార్యకర్తలకే బీఆర్ఎస్ కార్యకర్తలకి ఆ స్కీమ్ వచ్చిందని కూడా ఉంది అట్లాగా దానిపైన. స్కీమ్ ఉద్దేశం అందరికి ఇవ్వాలి. ఉమ్. కానీ మొదటగా కేసీఆర్ వినండి మెయిల్ చేసింది. వినండి. స్కీమ్ ఉద్దేశం అయితే అందరికి ఇవ్వాలి. ఉమ్, అందరికి ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు నేను అనేది కాదు కదా. అలా కార్యకర్త కూడా ఉంటాడుగా. ఫస్ట్ కార్యకర్తలకు కలుపునిపిందా సార్? అవునయ్యా, ఎస్సీ కార్యకర్త అయినా ఉంటాడుగా. ఉమ్, మరి వాడికి ఏపో దూకుంటాడా పొద్దంతా లేచి పనిచేసేవాడు. ఉమ్, కానీ అతనికి ఇస్తూనే అందరికి ఇవ్వాలి. ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే అందరికి ఇవ్వాలనేటువంటి స్కీమ్ యొక్క ఉద్దేశం. దాని తప్పు జరిగింది ఏంటంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా 3,000 4,000 మంది దళిత కుటుంబాలకు ఇస్తే మరి తర్వాత 200-300 కోట్లు మంజూరు చేస్తే దాంట్లో 50 కోట్ల దాకా ఇల్లే తిన్నారు ఎమ్మెల్యే కమిషన్. ఏ ఒక్క స్కీమ్ కూడా 10 లక్షలు లబ్ధిదారికి పోకుండా ఎస్సీ ఎమ్మెల్యేలే అటు చేయటం అంటే ఎంత బాధాకరం. ఎక్కడైతే మండలాల వారికి వచ్చినాయో ఫుల్ మండలం వచ్చిందో ఆ మండలాల్లో దోపిడీ జరిగింది అనేది కేసీఆర్ చెప్పాడు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయాడు. అది తప్పు కదా. అట్లా యాక్షన్ తీసుకుంటూ ఇంకోటి చేయడు. తప్పు జరిగింది, ఇలా కమిషన్ తిన్నారు అనేటువంటిది చంద్రశేఖరరావు చెప్పాడు, మాకు కూడా కనబడతా ఉంది. దాని విషయంలో ఏ రకమైన యాక్షన్ తీసుకోకపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం. సో మీరు కొంత దోపిడీ జరిగిన మాట వాస్తవం.